అందరికీ నమస్కారం అండి. నేను మీ మహర్షి రమణ్ణి. మరి వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. వర్షాకాలం వచ్చింది. మరి ఈ సమయంలో నేను గతంలో చాలామందికి చెప్పి ఉన్నాను. అదే మాదిరిగా మన ప్రాంతాల్లో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది. ఇటు గ్రామాల్లోనూ పంట పొలాల్లోనూ కూడా వాటి వల్ల నష్టం సంభవిస్తోంది. అవి సాక్షాత్తు హనుమంతుడి అవతారంగా భావించి మనం ఎవరు కూడా వాటికి హాని కలిగించం. అంచేతను అవి సురక్షిత ప్రాంతాల్లోకి మళ్ళీ వెళ్ళిపోయేలా చేయాలంటే కోతులు పట్టించడం అంటే ఈవేళ చాలా ఖరీదైన పని అయిపోయింది. దానికి ఎవరు కూడా గ్రామస్తులు ఉమ్మడిగా సహకరించే పరిస్థితి లేదు. అలాగని పంచాయతీలు కూడా వాటిని తీసుకునేంత ఆర్థిక నిధులు లేవు వాళ్ళ దగ్గర. అంచేతను నేను గతంలో చాలామందికి చెప్పున్నాను, అదే మాదిరి చెప్తాను. ఈ సీజన్లో మనం కాయలు పళ్ళు కాసే చెట్లు లేదా చెట్ల విత్తనాలు మనం నాటగలిగి మీ సమీపంలో ఉన్న కొండలపైన కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ నాటగలిగితే అవి పెరిగి ఫలాలు ఇచ్చి వాటి ద్వారా అవి వాటికి ఆహారం దొరికే ప్రదేశాలకు వెళ్ళిపోతాయని నేను భావిస్తున్నాను. మరి దానివల్ల ఆ కాయలు చెట్ల నుంచి వచ్చే ఆ కాయలు పళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు కూడా ఉపాధి కూడా పొందుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను.